ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో మృతదేహాన్ని గుర్తించారు సహాయక సిబ్బంది. ఘటనా స్థలం నుంచి కాసేపట్లో ఈ మృతదేహాన్ని లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకురాబోతున్నారు రెస్క్యూ టీం. ఈ మృతదేహం ఎవరిది అనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. టీబీఎం మెషిన్ వద్ద పనిచేసే ఇంజనీర్దిగా అనుమానిస్తున్నారు. లేదంటే శ్రీనివాస్, అయితే మనోజ్, ఇద్దరిలో ఎవరో ఒకరి మృతదేహం అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా అంటున్నారు. టన్నెల్ వద్దకు ప్రస్తుతం అంబులెన్స్ చేరుకుంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్. చెప్పండి, కాసేపట్లో ఈ మృతదేహాన్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ఏ విధంగా కంటిన్యూ అవుతోంది? కొంతవరకు ఈ బురద, మట్టి దీని అడ్డంకుల్ని అధిగమించగలిగారా? బిందు 32 రోజులుగా సాగుతున్నటువంటి యొక్క సహాయక చర్యలో భాగంగా టన్నెల్లో ఎవరైతే ఆచూకీ లభించినటువంటి 7 మంది ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మృతదేహాన్ని కూడా గుర్తించడం జరిగింది. మరి కాసేపట్లో ఆ మృతదేహాన్ని టన్నెల్లో ప్రమాద ఘటన జరిగినటువంటి ప్రాంతం నుంచి లోకో ట్రైన్ ద్వారా బయటికి తీనున్నారు. అయితే ఎవరు అనేటువంటి దాని విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే వాళ్ళు దొరికినటువంటి ఒక ప్రాంతాన్ని బట్టి చూస్తే ఆ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్ లో పనిచేసేటువంటి ఇంజనీర్లు శ్రీనివాస్ లేకుంటే మనోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేకుంటే ఆపరేటర్ గా ఉండేటువంటి సన్నీ సింగ్ అనేటువంటి అతనైనా ఉంటుందనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అధికారులు ధృవీకరిస్తే తప్ప అది ఎవరనేటువంటి విషయం మాత్రం స్పష్టం అయ్యేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే పార్థివ దేహానికి సంబంధించినటువంటి వాహనం కూడా టన్నెల్ దగ్గరికి వెళ్ళింది. ఆ యొక్క ఒకసారి టన్నెల్ లోపల నుంచి లోకో ట్రైన్ ద్వారా మృతదేహాన్ని తీసుకొని వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి ఏదైతే ఫార్మాలిటీస్ ఉందో అవి చేసిన తర్వాత గుర్తింపుకు సంబంధించినటువంటి ఏదైతే పద్ధతి ఉంటుందో దాని ద్వారా ఎవరనేటువంటి విషయాన్ని గుర్తించి ఎవరనేటువంటి విషయాన్ని చెప్తారో అధికారికంగా ప్రకటించేంత వరకు మాత్రం ఎవరైనా చెప్పలేము. కానీ ఇప్పుడు 32వ రోజు మరొక మృతదేహం దొరకడంతో ఇప్పటికి 8 మంది తప్పైనటువంటి దాంట్లో మాత్రము 2 మృతదేహాలు దొరికినట్టు అవుతుంది. ఇంకా 6 మృతదేహాలు మాత్రం లోపల ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి సహాయక చర్యలు వైపు కొనసాగుతూనే ఉన్నాయి. బిందు. ఓకే విజయ్ భాస్కర్, థ్యాంక్ యూ.